వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు కార్పొరేటర్ సునీత గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, కేటీ రామారావు ఎక్కడ వచ్చితే అక్కడ కాలు మోపిన దగ్గర కూడా పార్టీ ఓడిపోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అవాక్ చవాకులు కూడా మీ మాజీ మంత్రి పైన పేలుస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన పట్టిన దరిద్రం ఈ పార్టీకి అని చెప్తున్నాడు. ఒకటి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారిని ఈరోజు కనీసం ఏ సీఎంని తిట్టలేరు, అంతగానం తిడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఎవరు దళిద్రమో ఎవరో తెలియదా, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మొన్న సభల మీరు కొడంగల్లో అయిన సభల మీరు ఇవ్వాల్సిన హామీలు ఏంటి? సర్పంచ్ల వాళ్ళని మీరు చేసుకున్నప్పుడు మీరు ఏమేమి హామీలు ఇచ్చారో వాళ్ళకి తీరుస్తామని చెప్పాలా. అంతేగాని అక్కడ ఒక పిచ్చి పట్టినట్టు, ఆడ ఒక మెంటల్ వేసినట్టు మీకు ఎట్లుందంటే ఆడ దయ్యం పట్టినట్టుంది అనుకుంటున్నాను నేను. ఆ దయ్యం పట్టినప్పుడు ఎవరైనా ఉంటే మాత్రం నీ దూల తీరుస్తుండే. ఆ చీపురు కట్టలతోటి చెప్పులతోటి కొడితే దయ్యం పోతుంది. అయితే ఆ చెప్పులతోటి చీపురు కట్టతోటి కొట్టలేదు కాబట్టి నీ దయ్యం ఒక 15-20 నిమిషాలు ఉన్నది, నీ మీదనే ఉన్నది. కాబట్టి అట్లాంటి దయ్యం వచ్చినప్పుడు మా మాసంటోళ్ళని పిలిస్తే మేము ఉంటాం అక్కడ పక్కకు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి. ఇప్పటిదాకా ఊకున్నాం, ఇక ఊకునే సమస్య లేదు. నీ గాంధీ భవన్ కూడా వచ్చి మేము పని చేస్తాం. ఇప్పటిదాకా మేము ఇక్కడనే ఉండి మాట్లాడినాం, రేపు అక్కడ కూడా వస్తాము. ఖబర్దార్. ఎందుకంటే ఈ రోజు కూడా మా కేసీఆర్ గారు మా ఎస్సీ వాళ్ళని ఎట్లా చూసుకున్నాడో మాకు తెలుసు. కాబట్టి ఈరోజు మాకు దళిత బంధువు మా పొట్ట మీద కొట్టినావు, నువ్వు నాశనం అవుతావు. మా ఎస్సీ వాళ్ళ కడుపు మీద కొట్టినాక నువ్వు సర్వనాశనం అవుతావు. ఈరోజు 13 లక్షలు అని చెప్పి 10 లక్షలు మా పొట్ట మీద కొట్టినావు. మాకు ఇచ్చేది కూడా మాకు అందరూ ఈరోజు ఏవేవైతే హామీలు ఇచ్చినావో 420 హామీలు దొంగ హామీలు. ఆ దొంగ హామీల గురించి ఆలోచించు. మా కేసీఆర్ గారి గురించి పక్కకు పెట్టండి. 2 ఏళ్ళు గడిపినాం మా కేసీఆర్ గారి గురించి, మా కేటీఆర్ గారి గురించి. కేసులు, మిమ్మల్ని జైల్లో వేస్తాం, మిమ్మల్ని అక్కడ వేస్తాం, జైల్లో వేయకున్నా అక్కడ ఉన్నాడు కదా చాలు. నీకు ఎట్లుందంటే మా విజయపూర్ కాలనీలో తార్నాకలో దొరికినావు కదా, ఆ జైల్లో పోయి ఉన్నావు కాబట్టి ఇంకా ఆ దేశ పోతలే, ఆ జైల్లో ఉన్నట్టే అనుకుంటున్నావు. కానీ మీరు ఒక సీఎం అనేది మర్చిపోతున్నారు. ఆ జైల్లోకి బయటకు వచ్చి ఒక సీఎం అయ్యిండ్రు. ఆ సీఎం హోదాలు ఉన్నప్పుడు మీరు కొంచెం మాట చూసి మాట్లాడండి. అంతేగాని మీరు ఆ టైంలో తొండలు ఇడుస్తా అంటే తొండలు మీకు ఘర్షణ మాకు కూడా తెలుసు. ఆల్రెడీ దద్దులు వచ్చినాయా మరి ఏమొచ్చినాయో మీకు తెలుసు. అది మేము చెప్పని అవసరం లేదు. కాబట్టి మేము చెప్పాల్సినది ఒకటే, మేము ఇంతగానం ఈరోజు మాట్లాడుతున్నామంటే నీ నోరు అట్లా మాట్లాడింది కాబట్టి మేము ఇట్లా మాట్లాడుతున్నాం. అందుకోసం ఏమంటున్నాం అంటే ఆ లాగులు వేసుకున్నప్పుడు నీకు తొండలు ఘర్షణాయి కాబట్టి మాకు కూడా తెలుసు. కాబట్టి ఆ తొండలు అనేది లాగులు అనేది బంద్ చేసి మీరు ఒక సీఎం అనేది మర్చిపోకండి. రైట్. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి ఇంకా 27 మున్సిపాలిటీలను కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో కలపడం అనేది జరిగింది. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఎట్లుండబోతుంది, ఎన్నికల్లో తీర్పు ఏ విధంగా ఉండబోతున్నది? మరి సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి ఇది పార్టీ సింబల్ ఉండే గుర్తులు జిహెచ్ఎంసీ, మరి ఏ విధంగా ఉండబోతుంది తీర్పు? వాళ్ళ బొంద అంటాను కదా. మీకు ఒక గుడ్ న్యూస్ అని మేయర్ గారు 2 కోట్లు అంటే అక్కడ మా ₹1 మీకు ₹1 మా హైదరాబాద్ మినిస్టర్ కంటే ఆ హైదరాబాద్ మినిస్టర్ పిఏకి ఫోన్ చేసి లిఫ్ట్ చేయరు, మరి రావు. అక్కడ దాకా ఎందుకంటే మేమేమైతే రోడ్స్ చూసినామో అవి జోనల్ కమిషనర్ గారికి ఇవ్వకపోతే ఇంకా అకౌంట్లోకి పైసలు రాలేదు, మాకు పైసలు రాలేవమ్మా అంటున్నారు. అంతే సిగ్గనిపియదా వీళ్ళకు చెప్పుకోనికి? అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఒక సిగ్గు అనేది లేకుండా మేము ఇది చేస్తాం అది చేస్తాం అనే పాటనే కానీ చేసి చూపియండి. ఈ రోజు వరకు 300 కోట్ల అప్పు చేసి కూర్చున్నారు. ఏ రోజు ఒక ఇటుక పెట్టిరు, ఏ రోజు ఒక సిమెంట్ బ్యాగ్ తెచ్చిరు, ఎవరి రోజు ఏం చేసిరని సిగ్గు శరం అనిపిస్తలేదేమో. కానీ మాకైతే ప్రతి ఒక్క మనుషులకు ఈరోజు మీ కార్యకర్తలకే సిగ్గు అనిపించి మా బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మీకు మాత్రం ఏ మాత్రం నోటి దూలు అనేది బంద్ చేసుకో. మీరు ఒక రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక సీఎం అనే హోదాలకేంచి మర్చిపోయి మొత్తం మైండ్లో మొత్తం పిచ్చి లేచిపోయి ఉన్నావు. కేసీఆర్ అనేది ఆ కేసీఆర్ గారి గురించి తీసేసి పక్కకు పెట్టి ఒక సీఎం అనేది మర్చిపోకుండా మాట్లాడు. ఎందుకంటే ప్రజలు అక్కడ వచ్చింది ప్రజల సమస్యలు తెలుసుకోనికి. నువ్వు ప్రజల ముందు పోయి కేసీఆర్ చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఇప్పుడు పక్కకు జరుపు, సీఎం పదవి పక్కకు పెట్టిరా. ఒక్కసారి కేసీఆర్ పేరు నేను ఉతుకుతారు, బండకేసి ఉతికినట్టు. తొండలు నీకు వదులుతారు, వాళ్ళు మాకు కాదు వదిలేదు, తొండలు మీకు వదులుతారు. కాబట్టి ఆ తొండలు కూడా తీసుకొస్తాం. ఆ గాంధీ భవన్లకు పంపించేది తొందరలోనే ఉంది. కాబట్టి జాగ్రత్త. నువ్వు మాత్రం నోరు అదుపులో పెట్టుకోకపోతే మంచిగా ఉండదు. ఒక మహిళలకు కోటీశ్వరాలు చేస్తాను, సిగ్గు శరం ఉందా? ఒక తల్లిని అంటావా? ఆ తల్లి ఒక మహిళనే కదా. మరి ఒక తల్లిని అనే ముందు నువ్వు కూడా ఒక తల్లికే పుట్టినవాం కదా. మరి ఆ తల్లికి పుట్టకుండా గాలికి వచ్చినావా మాకు తెలియదు. కానీ మేము అనేది ఒకటే, నువ్వు నోటి దూల ఎక్కువైంది. మీ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ మీకు కానీ కొంచెం అది నోట్ల పినాయిల్ పోసి కడుక్కోండి. లేకపోతే పినాయిల్ కూడా పనికి రాకపోతే యాసిడ్ పోసి కనుక్కోండి. థ్యాంక్ యూ.